హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తమిళలో చూసి ఉంటారు. ఈరోజు ఒక కైట్ అయితే తయారు చేద్దాం అనమాట. ఇది ఒక వ్లాగ్ కైండ్ ఆఫ్ వీడియో, ఒక మేకింగ్ వీడియో, లేదా సరదాగా ఈరోజు ఏం చేస్తానన్నది మీతో షేర్ చేసుకుంటాను. అరౌండ్ టైం 3:30 ఎంత అవుతుంది అనమాట, 4:30 ఎంతో. ఇప్పుడు ఒక కైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఒక బాక్స్ షేప్లో ఉండేలా కైట్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెచ్చాను. పుల్లలో, కలర్ పేపర్స్ ఇవన్నీ తెచ్చాను. స్టార్ట్ చేద్దాం రండి. కైట్ షేప్ వచ్చి రెక్టాంగిల్ కింద వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ మన ఛానల్లో పాస్ట్లో ఒక వీడియో చేశాను దీని మీద, లాస్ట్ సంక్రాంతికి ఎప్పుడో. కానీ మళ్ళీ రీక్రియేట్ చేస్తాను అనమాట, కొంచెం ప్రొఫెషనల్ వేలో చేద్దాం కదా అని చెప్పి. ఫస్ట్ రెక్టాంగిల్తో తయారు చేద్దాం. సో గైస్, మనకి ఫ్రేమ్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చూడండి, 4 స్టిక్స్ ఫ్రేమ్స్ కింద వాడతాను వీటిని. ఇవి 4 సైడ్లు వస్తాయి. ఇప్పుడైతే స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. స్క్వేర్స్ వచ్చి 4 పీసెస్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. అవి కూడా తయారు చేసి కనపడతాను. చూడొచ్చు, ఒరే నీ బుర్ర అందర చూడొచ్చు. ఇలాంటి ఫ్రేమ్స్ అయితే తయారు చేసుకున్నాను అనమాట. అండ్ మొత్తం 4 అయితే కావాలి. ఈ 4 ఫ్రేమ్స్ని ఇప్పుడు ఈ పొలంలోకి ఎక్కించి ఫ్రేమ్ తయారు చేయాలన్నమాట. చూడండి, గైస్ మెయిన్ బాడీ అయితే రెడీ చేశాను అనమాట. చూడొచ్చు, ఫ్రేమ్ అయితే ఇదే అనమాట, ఎలా రావాలి. అండ్ ఇప్పుడు ఈ పైన కింద మనం పేపర్ అయితే స్టిక్ చేయాలన్నమాట, కలర్ పేపరు. గైస్ రెడీ అయింది కదా, అప్పుడైతే ఫ్లై చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఆల్రెడీ ఎగరడానికి ట్రై చేసింది, పూర్తి గాలి రావట్లేదు అనమాట. ఫైనల్లీ ఎగురుతుందిరో. ఇది నార్మల్ కైట్ కంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది చెప్పాలంటే. కుర్రోళ్ళు మన గాలిపట ఎగురుతుందిరా, చూడండి. కనబడుతుందా? అక్కడ ఇంకొకటి ఉంది, ఎవడదు అది మంద కదా రోయ్. యూనిక్గా ఉంది కదా ఇది. గైస్ ఇది నార్మల్ కైండ్ ఆఫ్ కైట్ అనమాట. అందరం ట్రెడిషనల్గా చేస్తాం కదా సంక్రాంతి అనగానే. ఇది కూడా సూపర్ ఫ్లై అవుతుంది చెప్పాలంటే. చూడొచ్చు, దాని టెయిల్ చాలా పెద్దది, ఒక 5-6 మీటర్స్ ఉంటుంది అనమాట. నాకు ఈ కైండ్ ఆఫ్ కైట్స్ అయితే చాలా ఇష్టం. ప్రతి సంక్రాంతికి నేను చాలా ఎగరేస్తాను చెప్పాలంటే. నమ్మా, చూసారు కదా వీడియో ఇది. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఆల్రెడీ ఆ కైట్ని దించేసాం. దాన్ని రేపు మళ్ళీ ఫ్లై చేద్దాం కదా అని చెప్పి దించేస్తాను అనమాట. ఇది ఇంకొకటి, దీన్ని ఫ్లై చేస్తున్నాను ఇప్పుడైతే. ఇది కూడా చాలా బాగా వెళ్తుంది. కుర్రోళ్ళు మీ దగ్గర కనుక డ్రిల్ మిషన్ ఉంటే దీన్ని ఎలా కూడా వాడచ్చు. దారాన్ని చుట్టాలంటే సింపుల్, ఈజీ పీజీ. దారం చుట్టాలంటే ఎలాంటి డ్రిల్ మిషన్ వాడితే సరిపోద్ది అనమాట. పెద్దగా మనలాంటి వాళ్ళు తెలుగుగా వాడితే సెట్.
గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ కైట్ ని ఎంతమంది సరదాగా ట్రై చేద్దాం అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. బై ది వే అందరికీ హ్యాపీ సంక్రాంతి గైస్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి, కొంచెం ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది. అండ్ గైస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇది మన ఛానల్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఒక వీడియో పబ్లిష్ చేసాను, ఏసీ జనరేటర్ వీడియో. దాని thumbnail అయితే ఇదే. వ్యూస్ మాత్రం 13K వచ్చినాయి అనమాట. దాన్ని చాలామంది ప్రాపర్గా చూడలేదు, మీన్స్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటున్నాను, అందుకే మరీ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. అండ్ కమెంట్ ముఖ్యం బిగులు, ఎందుకంటే మీ రివ్యూ నాకు కావాలన్నమాట. ప్రతి వీడియో మీకు ఏమనిపించింది అండ్ ఇంకా ఎవరి దగ్గరైనా కొత్త థాట్స్ ఉంటే షేర్ చేసుకోండి నాతోని. మేబీ తయారు చేయడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. అండ్ కొత్త సిరీస్ అయితే రాబోతున్నాయి అనమాట, కొంచెం వెయిట్ చేయండి, కథ వేరుంటుంది నెక్స్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.